హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చరిత. ఈ వ్లాగ్ ద్వారకా తిరుమల ట్రిప్కి సంబంధించిన వ్లాగ్ అనమాట. విహారికి పుట్టు వెంట్రుకలు తీయించడం ఫస్ట్ ఇయర్లో పాసిబుల్ కాలేదండి. సెకండ్ ఇయర్ తీయించకూడదు అంటారు కదా, థర్డ్ ఇయర్లో ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సమ్మర్ కదా, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. అలాగే ఇది ఒక వీకెండ్ ప్లాన్ చేసాం మేము దానికి తోడు. సో మార్నింగ్ 5:30కే మేము స్టార్ట్ అయిపోవాలని అనుకున్నాము రాజమండ్రి నుంచి. సాటర్డే ఆఫ్టర్నూన్ అలాగా రాజమండ్రి రీచ్ అయిపోయాము మా ఇన్లాస్ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ 5:30, 5:45 మధ్యలో స్టార్ట్ అయిపోయామన్నమాట. రాజమండ్రి నుంచి ద్వారకా తిరుమల నార్మల్ వేలో అయితే 1.5 hours అలా పడుతుంది. మేము రెగ్యులర్ రూట్ని కాకుండా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు కొత్త హైవే వేశారు కదా, గ్రీన్ ఫీల్డ్ హైవే అంటున్నారు దాన్ని. ఆ హైవేని తీసుకున్నాము. రాజమండ్రి టు ద్వారకా తిరుమల 1 hour 20 minutes పట్టింది మాకు ఈ జర్నీ. ఇంతకీ గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ ఉన్న హైవేని ఎక్స్పాండ్ చేస్తే కనుక, అంటే దాన్ని 2 lanesని 4 lanesని ఇంకా ఎక్కువ చేస్తే అలాంటి వాటిని బ్రౌన్ ఫీల్డ్ హైవేస్ అంటారు. ట్రాఫిక్ని తగ్గించడానికి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, కొత్త కొత్త హైవేస్ వస్తున్నాయి. అంటే అసలు అక్కడ రోడ్డే లేదు, కనెక్టివిటీయే లేదు అన్న ఊళ్ళ నుంచి, పొలాల్లోంచో లేకపోతే కొండల్లోంచో ఎక్కడి నుంచో ఒక కొత్త రోడ్ని ఏర్పాటు చేయడాన్ని, అంటే స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. అలాంటి హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. సాధారణంగా ఈ వేస్లో స్పీడ్ లిమిట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి 2 wheelersకి 3 wheelersకి సాధారణంగా ఎంట్రీ ఉండదు. 4 wheelers హెవీ వెహికల్స్ వీటిని ఉద్దేశించి వేసిన హైవేస్ అన్నమాట. వీటినే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అంటారట. ఈ హైవేలో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీని యూజ్ చేశారనమాట. ప్రతి 2 kilometersకి 3 kilometersకి అలాగా ఒక కెమెరా, సీసీ కెమెరా కూడా ఉంటుందట. ఇక డిస్టెన్స్ విషయానికి వస్తే రాజమండ్రి టు హైదరాబాద్ 52 kilometers తగ్గుతుందనమాట ఈ హైవేలో వెళ్ళడం వల్ల. మా జర్నీ చాలా ఫాస్ట్గానే తేలిపోయింది. ట్రాఫిక్ అయితే లేదు. 2 wheelers కానీ 3 wheelers కానీ ఏమీ ఈ హైవే మీద కనబడలేదు. సో ఇది హైవే అయితే గుడ్ ఆప్షన్ అనుకున్నాం మేమైతే. మేము ద్వారకా తిరుమల వెళ్ళేసరికి మార్నింగ్ 7 దాటిందనమాట. ద్వారకా తిరుమల దీన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇది ఏలూరు జిల్లాలో ఉంది. దీని స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ద్వారకా మహర్షి అనే ఒక ముని అక్కడ తపస్సు చేశారట వెంకటేశ్వర స్వామి పాద దర్శనం కోసం. ఆ ముని తపస్సు చేస్తుండగా ఆయన చుట్టూ కూడా పుట్ట ఫామ్ అయిపోయిందిట. ఆ టైంలో వెంకటేశ్వర స్వామి ఆయన భక్తికి మెచ్చి, నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాద దర్శనం చేసుకో అని చెప్పి అక్కడ స్వయంభుగా వెలిసారనమాట. అందువల్లే స్వయంభు విగ్రహం అయితే సగభాగం మాత్రమే మనకి దర్శనం ఇస్తుంది, మిగతా సగభాగం లోపలికి పుట్టలోకి ఉంటుందన్నమాట. సగభాగం మాత్రమే ఉన్న ఆ స్వయంభు విగ్రహానికి పూజలు, అలంకరణలు, అభిషేకాలు చేయడం కష్టమవుతుందని చెప్పి తర్వాత ఆ స్వయంభు విగ్రహం వెనకాల పాదాల వరకు ఉన్న వెంకటేశ్వర స్వామి ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. అంటే ఒక గోపుర విమానం కింద 2 విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇదే ఈ గుడి ప్రత్యేకత. ఇప్పటికి కూడా ద్వారకాముని వెంకటేశ్వర స్వామి పాదాలకి రోజు పూజలు చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారనమాట. ఇది చిన్న తిరుపతి యొక్క స్థల పురాణం. పెద్ద తిరుపతిలో మొక్కులు మొక్కి అక్కడ అంత దూరం వెళ్ళి తీర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిన్న తిరుపతిలో కూడా ఆ మొక్కుల్ని తీర్చుకోవచ్చట. పెద్ద తిరుపతి తర్వాత అంతటి విశిష్టత ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ చిన్న తిరుపతి. ఈ తిరుపతికి కూడా 7 శనివారాల దర్శనం చాలా ఫేమస్ కాబట్టి శనివారాలు చాలా రష్ ఉంటుంది. నార్మల్ దర్శనానికి ఆ రోజు పెట్టుకోకపోవడమే బెటర్ అనమాట. మేము సండే వెళ్ళాం కదా, దాంతోడు సమ్మర్ ఒకటి రష్ ఎక్కువగానే ఉంది. ముందు కేశఖండనశాలకు వెళ్ళి టికెట్ తీసుకుని జుట్టు తీయించేసాము విహారికి. ఆ టైంలో వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లోపల చాలా టెన్షన్ ఉందన్నమాట. ఎక్కడ ఏడుస్తాడో, ఎక్కడ కదిలిపోతాడో అని. వీడియో కనుక కదిలిపోతే తీసే వాళ్ళకి కూడా కష్టమైపోతుంది, ఆ కాంప్లికేటెడ్ అయిపోతుంది అనమాట తీయడం అదిను. అందుకని భయపడ్డాము అందరం కూడాను. ఎంతసేపు వాడిని ఎంటర్టైన్ చేయడంలోనే పడ్డాము. మాకు ఇక్కడ వాడు కదలకుండా ఉండడానికి హెల్ప్ అయినవి ఏంటంటే చాక్లెట్స్, డ్రింక్స్ అనమాట. కిట్ క్యాట్, డైరీ మిల్క్ ఇలా ఏవో 4 రకాల చాక్లెట్స్ దగ్గర పెట్టుకున్నాము. ఒక డ్రింక్ బాటిల్ దగ్గర పెట్టుకున్నాము. జుట్టు తీస్తున్నంతసేపు కూడా వాడి దృష్టి ఆ చాక్లెట్స్ మీద, వాటి మీద ఉంది. వాడికి పెడుతూ ఉన్నాం అనమాట. అవి తింటూ వాటిని ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప జుట్టు తీస్తున్నారు అన్న ఆలోచన, ఏదో చేస్తున్నారన్న ఆలోచన వాడి దగ్గర లేదు. ఎవరైనా మీకు కూడా పిల్లలు ఉంటే ఈ ట్రిప్ ట్రై చేయండి గుండు తీయించేటప్పుడు. మనసు పిల్ల అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ చాక్లెట్స్ అవన్నీ కూడా, కానీ విహారీలాగా 2-3 years ఉన్న పిల్లలకైతే హెల్ప్ అవుతాయి. తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. మేము అంతరాలయ దర్శనం చేసుకున్నాము. 500 ఎంతో టికెట్ అయ్యింది. చాలా దగ్గర నుంచి చూసాము. ఒక 1 minute వరకు ఉన్నట్టున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ దర్శనం.
ఇవన్నీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మాకు 10:30 అలా అయిపోయింది. తర్వాత కార్ తీసుకుని కొండ కిందకి వచ్చేసాము. కొండ కిందే కుంకుళ్ళమ్మ అమ్మవారిని ఒక దేవత ఉంటుంది. ఈ గ్రామ దేవత కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఈ ఆలయాన్ని కూడా ఈ చిన్న తిరుపతి దేవస్థానం వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఒకవేళ దేవస్థానం బస్సుల్లో దర్శనానికి వెళ్ళినా కానీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దగ్గర రిటర్న్లో ఆపుతారు వాళ్ళు. ద్వారకా తిరుమల ఉపాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ద్వారకా తిరుమల దర్శనం తర్వాత ఆవిడ దర్శనం అనేది ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయంగా వస్తుందన్నమాట. దీని వెనకాలన్న రీజన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత కుంకుళ్ళ అమ్మవారిని దర్శించుకుంటే దర్శనానికి వచ్చిన వాళ్ళ గురించి కుంకుళ్ళ అమ్మవారు వెంకటేశ్వర స్వామికి తెలియజేస్తారట. ఇది ఇక్కడ వాళ్ళ నమ్మకం. మరి మీరు ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఈ కుంకుళ్ళ అమ్మవారిని దర్శించుకున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ దర్శనం తర్వాత మేము మళ్ళీ రాజమండ్రికి రిటర్న్ అయిపోయాము. ఈసారి భీమడోలు మించి ఏలూరు అలా రెగ్యులర్ రూట్లో వెళ్ళాము, ఎక్స్ప్రెస్ హైవే మించి కాకుండా. ఎందుకంటే రిటర్న్లో ఈ కుంకుళ్ళమ్మ అమ్మవారు భీమడోలు అది రెగ్యులర్గా ఉండే రూట్లో ఉందన్నమాట. అలా దర్శించుకుని వెళ్ళిపోయాము. మాకు దానికి 1.5 గంట పట్టింది. ఇది ఈ వ్లాగ్తో మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.